వైశ్యుల ఆత్మగౌరవ హక్కుల సాధన కోసం వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 3న నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో వైశ్య రాజకీయ రణభేరి నిర్వహించనున్నట్లు వైశ్య వికాస వేదిక ఫౌండర్ చైర్మన్ కాచం సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ బషీర్బాగ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణతో పాటు ఉమ్మడి 10 జిల్లాల వైశ్య ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కాచం మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యులకి వాటా కల్పించి ఈడబ్ల్యూఎస్ లో వర్గీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైశ్యుల కమిషన్ ను స్థాపించాలన్నారు. కులగణన నివేదికలోని అగ్రవర్ణాల వివరాలు కులాల వారీగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నామినేటెడ్ పదవుల్లో వైశ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. విదేశీ విద్యా సహాయ నిధిని ఏర్పాటు చేసి విద్యార్థులకు అందించాలని, వైశ్య బంధువును ప్రారంభించి వైశ్యులకు తోడ్పాటు అందించాలని పలు డిమాండ్లు పేర్కొన్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైశ్యులకు తీవ్ర అన్యాయం జరిగిందని, తెలంగాణ ఏర్పడ్డాక వైశ్యులకి తగిన న్యాయం చేయడంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయపడ్డారని గుర్తు చేశారు. తమ హక్కుల సాధనకై తలపెట్టిన రణభేరిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని, ప్రతి వైశ్యుడు ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కాచం సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. చలో హైదరాబాద్, చలో వైశ్య రాజకీయ రణభేరి. సాధిద్దాం సాధిద్దాం వైశ్య సాధిద్దాం 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 ఆగస్ట్ 3న చలో హైదరాబాద్, ఆగస్ట్ 3న చలో హైదరాబాద్, చలో ఆగస్ట్ 3న చలో హైదరాబాద్. ఈ రోజు వరకు 6000 మంది విద్యార్థులకు వైశ్య వికాస వేదిక నుండి వైశ్యులు సామాజిక సేవకులు అని చెప్పి ఒక పుస్తకాన్ని రాసి దాన్ని పూర్తి స్థాయిలో, ఇదే కాకుండా కరోనా మహమ్మారి వచ్చినప్పుడు సరుకుల్ని పూర్తి స్థాయిలో ఒక 4 రోజులు జరిపేటువంటి నిత్యావసర సరుకులు కూడా అందించడం జరిగింది. ఇచ్చినటువంటి ఘనత వైశ్య వికాస వేదిక. ఇవన్నీ చేసుకున్నటువంటి నేపథ్యంలో పరిస్థితుల్లో వైశ్య సమాజంలో గొప్పగా చెప్పుకున్నటువంటి 120 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సంఘాలు, సన్మానాలు, సభలు చేస్తున్నటువంటి క్రమంలో ఉన్నా కానీ రాజకీయాల్లో ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి ఆ నినాదాన్ని తీసుకొని ఒక వైశ్య గర్జన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ రోజు దాదాపుగా ఒక 10,000 మంది వైశ్య సమాజం వైశ్యులతోటి ఒక సరునార్ స్టేడియంలో ఒక ఆ రోజు ఉన్నటువంటి సరైనటువంటి ప్రాధాన్యత లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక 7 కార్పొరేషన్ చైర్మన్లని, పార్టీలకు అతీతంగా లెక్కేసుకుంటే ఒక 10 మంది జెడ్పీటీసీలు ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాం. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఆగస్టు 3వ తారీఖున ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లిలో మధ్యాహ్నం 3 గంటలకు వైశ్యుల యొక్క హక్కుల సాధన మరియు ఆత్మగౌరవం సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం మా వాటా కోసం అని చెప్పి వైశ్య రాజకీయ రణభేరిని కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గతంలో వైశ్య వికాస వేదిక అక్టోబర్ 1, 2023లో వైశ్య గర్జన అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. దాని ఫలితమే ఆర్యవైశ్య కార్పొరేషన్ కొత్త గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం మా వాటా ఏందో తెలుసాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే దాదాపు ఒక 8 డిమాండ్లతోటి ఈ వైశ్య రాజకీయ రణభేరి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా కులగణన సర్వే ప్రకారం దాదాపుగా బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీలకు యాక్సెస్ ఉన్నటువంటి సందర్భం, మరియు ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ సమస్యని తీర్చినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకున్న నిర్ణయాలు. మేము ఒకటే అంటున్నాం, ఈడబ్ల్యూఎస్లో కూడా వర్గీకరణ తేవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్తున్నాం. ఈడబ్ల్యూఎస్లో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కులాల యొక్క జాబితా తెలియజేయాలి, దాంట్లో ఉన్నటువంటి జనాభా నిష్పత్తిని తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఒక 8 డిమాండ్లు, ఒక వైశ్య కమిషన్, జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటు చేయాలి. భారత ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాసినటువంటి ఏ కులాన్ని దూషించినా, కులం మీద దూషించిన వాళ్ళపైన చర్యలు తీసుకున్నటువంటి ఒక చట్టం ఉన్నది. ఆ చట్టాన్ని అన్ని కులాలకు వర్తింపజేసేది ఉండాలి. ముఖ్యంగా గ్రామ స్థాయిలో వైశ్యులం అంటే ఒక చిన్న చూపు ఉండేటువంటి విషయాన్ని ప్రభుత్వాలకు తెలుసు. దానికోసమైనా వైశ్య కమిషన్ ఏర్పాటు చేసి ఒక జ్యుడిషియల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే కొంత వరకు మేలు జరుగుతుందనే ఒక ఉద్దేశం ఉన్నది. అలాగే ఒక వైశ్య బంధుని ప్రారంభించాలి.
పర్టికులర్గా మేము అడిగేది ఒకటే, జనాభా దామాష ప్రకారం రాజకీయాల్లో స్థానిక సంస్థలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ వాటాని మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాదాపు 12,750 గ్రామ సర్పంచులు ఉండేటువంటి పరిస్థితిలో కనీసము మాకు ఒక 5% ఇచ్చిన ఒక 500-600 మంది సర్పంచులు అయ్యేటువంటి అవసరం ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి మండలాలన్నీ లెక్కించుకుంటే 600 మండలాలు ఉన్నాయి. 600 మండలాల్లో ఒక 50 మండలాలకు ఎంపీపీలని మమ్మల్ని అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే 50 జెడ్పీటీసీలని కూడా ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మా జనాభా దామాష ప్రకారం మేమెంతో మాకంతా నడుతున్నాం తప్ప మేము గొప్ప కోరికలు కోరట్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగో తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులకు అన్యాయం జరిగింది. కాకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ 10 సంవత్సరాల పీరియడ్లో ఒక 7 కార్పొరేషన్లు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఒక 11 మున్సిపల్ చైర్మన్లు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్నది. వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంలో అంటే జనరల్ ఎలక్షన్స్ లేవు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా కనుక మేము పల్లెలకు పట్టుకుమల్లగా వైశ్యులు సమాజానికి ఉద్ధరించే దాంట్లో సమాజంలో గుడున్నా బడున్నా మేము ఉంటాం కాబట్టి మాకు కొంత అవకాశం కల్పిస్తే తప్పకుండా నిక్కచ్చిగా గెలిచి చూపించేటువంటి బాధ్యత మా మీద ఉంది. ఏ పార్టీ అయినా సంబంధం లేదు. అన్ని పార్టీల వారిని కూడా రేపు రాబోయేటువంటి వైశ్య రాజకీయాలను పేరు ఆగస్టు 3న జరిపేటువంటి సమావేశంలో అన్ని పార్టీల వారిని కూడా ఆహ్వానిస్తాం. అన్ని పార్టీలకు కూడా ఇదే డిమాండ్ని అప్లై చేసే విధంగా పనిచేస్తాం. నిక్కచ్చిగా పనిచేసేటువంటి నికాల్స్గా వైశ్య జాతి కోసం పనిచేసేటువంటి ఏకైక సంస్థ వైశ్య వికాస వేదికని మరోసారి చెప్తూ తప్పకుండా దాన్ని విజయవంతం చేసే దాంట్లో వైశ్య సంఘాలన్నీ కూడా కలుపుకొని పోతాం. అన్ని జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలకు మారుమూల ప్రాంతాలకు వైశ్య వికాస వేదిక చేసే కార్యక్రమాన్ని తెలియపరుస్తూ ఈ విజయవంతం చేసే దాంట్లో కీలకంగా పనిచేసేటువంటి బాధ్యత మా అన్ని జిల్లా సంఘాలకు కూడా ఉంది. దానికోసం మేము పోరాడి వైశ్య జాతి కోసం, వైశ్య జాతి రాజకీయ పరంగా ఎదగడం కోసం కంకణం కట్టుకొని ఏకైక లక్ష్యంతో పనిచేసేటువంటి సంస్థ వైశ్య వికాస వేదిక చెప్తూ ఈ సభని విజయవంతం చేసే దాంట్లో అందరూ కూడా వైశ్యులంతా పాల్గొనాల్సినటువంటి అవసరం, ఒక తెలంగాణ ఉద్యమాన్ని మైమర్పించే విధంగా వైశ్యుల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెచ్చు. మీడియా మిత్రులకు అందరూ కూడా శుభాభినందనలు తెచ్చు, ధన్యవాదాలు తెచ్చు. జై తెలంగాణ, జై వైశ్య.